రైతు సోదరులకు స్వాగతం. అమరావతి వాతావరణ కేంద్రం ఒక రిపోర్ట్ విడుదల చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. మనం 3 రోజుల కిందటే చెప్పుకున్నాం, అల్పపీడనం ఏర్పడడానికి అనువైన వాతావరణం ఉంది. దీని మీద మరికొంత ప్రోగ్రెస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మరో వీడియోలు తెలుసుకున్నాను. తాజాగా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీనికి తోడు ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోంది. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం ఉత్తర కోస్తాలో అధికంగాను, ఒడిశా, బెంగాల్, బీహార్ ప్రాంతాల మీద ఎక్కువగా ప్రభావం చూపబోతా ఉంది. దాని ప్రయాణం అటు నార్త్ దిశగా కొనసాగుతోంది. అయితే ఆంధ్రప్రదేశ్ మీద కూడా దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అల్పపీడనం ప్రభావంతో ఋతుపవనాలు కూడా చురుగ్గా మారాయి. గడిచిన 24 గంటల్లో విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో 5 నుంచి 6 సెంటీమీటర్లు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 4 నుంచి 5 సెంటీమీటర్లు, రాయలసీమ జిల్లాల్లో 3 నుంచి 5 సెంటీమీటర్ల వర్షపాతం చాలా ప్రాంతాల్లో నమోదాయి. దాదాపుగా అన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు 3 నుంచి 6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి. రాబోయే 48 గంటల్లో కూడా తెలంగాణలోని 18 జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర కోస్తా, మధ్య కోస్తా, దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమ జిల్లాల్లో కూడా ఒక మాదిరి నుంచి భారీ వర్షాలు, అన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే వర్షాలు పడే సమయంలో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు, ఉరుములతో కూడిన పిడుగులు పడే ప్రమాదం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ కూడా హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే 48 అవర్స్లో ఏ ప్రాంతాల్లో ఎంత వర్షపాతం నమోదు కాబోతా ఉంది అనే వివరాలతో మనం మరో వీడియోలో కలుసుకుందాం.